ఇక తెలంగాణ భావాజల వ్యాప్తికర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఇక వెనుపడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్శీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి జయశంకర్ దిశానిర్దేశం చేశారన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేస్తూ ప్రజలను, విద్యార్థులను చైతన్యపరిచారన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. అధికారులందరూ ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేసినప్పుడే నిజమైన నివాళి అని తెలిపారు. ఈరోజు ఇక్కడ కొత్తపల్లి జయశంకర్ గారి ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి విధంగా మనము ఆయన యొక్క ఆశయాలతో తెలంగాణ ఉద్యమాన్ని మనం సాధించుకొని పార్టీ లేదు, నాన్ పొలిటికల్ ఏ కార్యక్రమం నమ్మకం అదే ఒకటి వర్ధంతి సార్ 21 ఇయర్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మేము అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 3 అంశం పైన తెలంగాణ సాధించారు. ఒకటేమో నీళ్లు, ఇంకొకటి నిధులు, 3 నియామకాలు. సో దాని తర్వాతనే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా అవుతున్నాయి. నేను ఇక్కడ ఉన్న టైంలో అంత కొంత స్టడీ చేస్తూ అన్ని అవుతున్నాయి. మన జిల్లాలోనే చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీళ్లు సందర్భంగా కొంత జనాకరణ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నా అది ప్రోగ్రెస్ లో ఉంది. దాంతో చాలా మంది రైతులకి మరి ఆయకట్టు కూడా వస్తాయి. నిధులు కూడా చూస్తే మనకి చాలా అభివృద్ధి పథకాలు సందర్భంగా కానీ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా, అది ఎయిర్పోర్ట్ కావచ్చు, విధానకాలు కావచ్చు, వాటన్నిటి కూడా మళ్ళీ ప్రత్యేకంగా నిధులు కూడా రావడం జరుగుతుంది. అంటే నాట్ జస్ట్ ఆదిలాబాద్ కానీ మిగతా 33 జిల్లాలు కూడా అటువంటివి అవుతున్నాయి. నియామకాలు అంటే ఆబ్వియస్లీ చాలా నోటిఫికేషన్స్ కూడా. సో ఒకటేమో వారు ఇవి అన్ని సాధించారంటే ఓన్లీ ఈ మన 3 అంశం పైన మాత్రమే కాదు, ఓవరాల్ కూడా తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలి. సో తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలి అంటే తప్పకుండా అంటే ఆఫీసర్స్ ది చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో మనం అందరూ కూడా ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా మహనీయులు జయంతిలో ఇది ఒక అంశం చెప్తాము. వారి జీవిత చరిత్ర మనం ఏ విధంగా డైలీ మన ఆఫీస్ వర్క్ లో కానీ డైలీ ఏ విధంగా మనం అమలు చేయాలి, దాని గురించి మనం ఆలోచన చేస్తూ అమలు చేస్తూ చాలా వరకు కూడా ప్రజల సమస్యకి మనం పరిష్కారం చేస్తూ ప్రజలకి కూడా మేలు చేయగలుగుతాము. అది ఒకటి ఆఫీసర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. దీంతో పాటు మళ్ళీ బీసీ హాస్టల్స్ లో కూడా మనం వారి జీవిత చరిత్ర గురించి ఆబ్వియస్లీ మన టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైనా కూడా ఏమైనా కార్యక్రమం ఉన్నా కూడా వారి జీవిత చరిత్ర గురించి చిన్న పోటీలు, అది రంగోలీ పోటీలు కావచ్చు, లేదు ఎస్ఏ పోటీలు కావచ్చు, లేదు సాంగ్స్ పోటీలు కావచ్చు, అటువంటివి కూడా తప్పకుండా చేయాలి. సో ఈ రోజు కూడా ఒకవేళ మళ్ళీ హాస్టల్స్ లో అన్నింటిలో కూడా చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సో వాళ్ళు సాయంత్రం కానీ లేదు మధ్యాహ్నం కానీ ఇటువంటి పోటీలు కూడా మళ్ళీ చేయమని చెప్పండి. దాంతో కూడా మళ్ళీ పిల్లల మధ్యలో వారి జీవిత చరిత్ర మొత్తం తెలంగాణ మూవ్మెంట్ కానీ తెలంగాణ సాధించడానికి ఆయననే అన్ని పార్టీస్ కి, ఏదైనా ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీస్ కి గైడెన్స్ చేస్తూ తెలంగాణ సాధించడానికి ఆయన కృషి. సో బేసికల్ గా ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్ చెప్పాలి అంటే తప్పకుండా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారికి మనం చెప్పాలి. అండ్ వారి చరిత్రకి మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించుకోవాలి. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మేము అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 3 అంశం పైన